మార్గదర్శి మీద ఒక వ్యక్తి కంప్లైంట్ పెట్టారు అంటూ ఆహ్, సాక్షి ఒక వార్త రాసుకొచ్చింది. నేను చెల్లించిన చిట్టి డబ్బులు ఇవ్వమంటే మార్గదర్శి చిట్ ఫండ్ 5 నెలలుగా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా నాపై కేసు పెట్టారని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కొడకొడ గ్రామానికి చెందిన బాధితుడు గుగులోతు రమేష్ వాపోయారు. బుధవారం సాక్షితో ఆయన మాట్లాడారు. వివరాలు రమేష్ మాటలో, నాకు భార్య, 2 పిల్లలు, రియల్ ఎస్టేట్తో పాటు చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాను. ఇటీవల మా అన్న వద్ద ఇంటిని కొనుగోలు చేశాను. దానికోసం మొదట లోన్ తీసుకుందాం అనుకున్నా. కానీ అదే సమయంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థకు సంబంధించిన ఏజెంట్లు వచ్చి తమ సంస్థలో చిట్టి వేస్తే 50 నెలల్లో పూర్తవుతుందని చెప్పారు. అట్లాగే సంస్థ మేనేజర్ కూడా వచ్చి షూరిటీ అవసరం లేకుండానే 2వ నెలలోనే డబ్బులు ఇస్తామని చెప్పారు. దీంతో జనవరిలో 25 లక్షల విలువైన 2 చిట్టీలు వేశాను. ప్రతి నెల 65,000 చెల్లిస్తూ వచ్చాను. ఇలా 7 నెలలు కట్టాను. 6వ నెలలో అంటే జూన్లో నా పేరులో ఒక చిట్టి వెళ్ళింది. సుమారు 14 లక్షలు రావాల్సి ఉంది. చిట్టి డబ్బులు అడిగితే మొదట షూరిటీ వద్దని చెప్పారు. ఇప్పుడు కావాలని అడుగుతున్నారు. ఇతర కారణాలు చెప్తూ 5 నెలలుగా తెప్పించుకున్నారు. దీంతో విసుగు చెంది కట్టిన డబ్బులు తిరిగి ఇచ్చేయమని కోరుతూ సెప్టెంబర్ 13 లెటర్ రాసిచ్చా. సెప్టెంబర్ 25వ తేదీలోపు డబ్బులు ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. అయినా ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదు. 2 చిట్టీలు కలిపి 5,25,000 వరకు రావాల్సి ఉంది. గత శుక్రవారం వచ్చి మాట్లాడగా మేనేజర్ సోమవారం ఉదయం చెక్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆఫీస్కి వెళ్తే రేపిస్తాం, ఎల్లుండి ఇస్తామంటే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో విసుగు చెంది చిట్ ఫండ్ ఆఫీసులోని సిబ్బంది లోపలే ఉంచి మెయిన్ గేట్కి తాళం వేయాల్సి వచ్చింది. దీంతో నాతో పాటు నా వెంట వచ్చిన 4 మీద అక్రమంగా కేసు పెట్టారు. ఇప్పుడు కూడా డబ్బులు ఇవ్వకుండా నన్ను తిప్పించుకుంటున్నారని రమేష్ ఆవేదనగా అన్నారు. వాస్తవంగా నిజంగా అతని జైల్లోనే పెట్టాలి. అతను చేసింది పచ్చి తప్పు. చదువుకో చిట్ ఫండ్స్కి సంబంధించిన నిబంధన. చదవకుండా ఎవడో వచ్చాడంటే మళ్ళీ ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడంట, రకరకాల వ్యాపారాలు చేస్తాడంట. వ్యాపారం చేసేవాడు ఖచ్చితంగా నిబంధనలు తెలియాలి. చిట్లో ఎప్పుడు కూడా మధ్యలో ఇచ్చేయడం ఉండదు. చిట్టు మనం మధ్యలో బ్రోక్ చేసుకుంటే ఇచ్చేయాలని రూల్ ఏం లేదు. ఈ మనం బ్రోకింగ్ చేసినటువంటి చిట్ని వేరే వాళ్ళు ఎవరైనా కొనుక్కుంటే, అంటే వేరే వాళ్ళు ఆ చిట్ తీసుకుని మనం కట్టిన డబ్బులు వాళ్ళు తిరిగి ఇచ్చేస్తే ఆ డబ్బులు మనకి ఇవ్వాలి. అట్లా బ్రోకెన్ చిట్స్ అని చెప్పి ఇస్తుంటారు. అంటే 10 నెలల్లో, 7 నెలల్లో, 8 నెలల్లో కట్టాక దాన్ని వేరే వాళ్ళు తీసుకుని ఇచ్చేది. అప్పుడు ఇవ్వాలి వీళ్ళు. అలా కాకపోతే ఇవ్వాల్సిన అవసరం. ఈవెన్ అప్పుడైనా చిట్ ఫండ్ వాళ్ళు ఇవ్వాలని రూల్ ఏమి లేదు. ఆ చిట్ ఫండ్ వాళ్ళు ఏమైనా జాలి తెలిస్తే సరే మీ బ్రోకెన్ చిట్ వేరే వాళ్ళు తీసుకున్నారు లేండి అని చెప్పి మన డబ్బులు మనకి ఇస్తారు నెల అటు ఇటుగా. మామూలుగా అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకోటి చిట్కి సంబంధించి 5 లక్షల రూపాయలు ఇట్లా 2 కలిపి కట్టాను కాబట్టి ఇవ్వలేదంటే ఖచ్చితంగా ఏది వాళ్ళని ఎవరినో లోపల పెట్టేశానంటే అది ఖచ్చితంగా కిడ్నాప్ కేసు అవుతుంది, అటాకింగ్ కేసు అవుతుంది. 5-6 ఏళ్ళు జైలు శిక్ష పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది సాక్షి కాబట్టి రాస్తుందన్న ఉద్దేశంతో చెప్పాడు. ఇందులో మానవత్వంతో ఆలోచించాల్సిందే లేదు. పచ్చి తప్పు చేశాడు. రియల్ ఎస్టేట్ తెలీదా, నీకు హౌసింగ్ లోను 7 to 8% వస్తుంది. చిట్లో ఇప్పుడు ఇతను చెప్తున్న దాని ప్రకారం 5 లక్షల చిట్టుకి 1.4 లక్షలు రావాల్సి ఉందంట. సుమారు 1.4 లక్షల రూపాయలు రావాల్సిన చిట్టి డబ్బులు అడిగితే మొదటి షూరిటీ వద్దని చెప్పిన వాళ్ళు షూరిటీ వద్దని ఎందుకు చెప్తారు? ఎవడైనా సరే షూరిటీ నా దగ్గర ఆస్తి ఉందంటే ఆస్తిని షూరిటీ పెట్టమంటారు. ఏ షూరిటీ లేకుండా ఇటు రేపు పొద్దున ఎగ్గొడితే ఎవడు జవాబుదారీ? కాబట్టి ఇందులో ఇతందే తప్పు. ఇట్లాంటి కవర్ చేసుకురావాల్సిన అవసరం సాక్షికి లేదు. ఎందుకు చేస్తున్నారంటే రామోజీ మీద కోపం, లేకపోతే ఈనాడు గ్రూపుల మీద కోపంతో తప్పుడు పని చేసేవాడిని సమర్థించుకొస్తున్నారు.